మొత్తం ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్ లో? ప్రామిస్ అండి, నిజంగా నాకేం తెలీదు. షటప్! కానిస్టేబుల్, కూల్ డ్రింక్ పట్రా. ఇదిగో, ఈ పక్క షాపులో కాదు, వీధి చివరిని కిట్టిగారి షాప్ ఉంది కదా, అక్కడ పట్రా. వాడి దగ్గరైతే చల్లగా సమ్మగా ఉంటాయి. వెళ్ళు. నువ్వు ఏడిస్తేనే ఇంత అందంగా ఉన్నావు, నవ్వితే ఇంకెంత బాగుంటావో. డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నాను. ఇది ఎంత సీరియస్ మ్యాటరో నీకు తెలుసు. నేను కేసు బుక్ చేశానంటే నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నన్ను సంతృప్తి పరచాలి. నీ టాలెంట్ని బట్టి కేసు నుంచి బయట పడేయాలా లేదా అనేది నేను డిసైడ్ చేస్తాను. సో బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రా. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు కదూ? నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఓకే అనుకుంటే కుర్చీలో కూర్చో, లేదంటే మా పని మేము చేసుకుంటూ పోతాం. ఏమంటావు? కూల్ డ్రింక్ ఏదోలా ఉంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని సెల్లో పడే. పిల్ల కత్తిలాగుంది కదే. అవునా, ఫీల్డ్ లోకి వచ్చినట్టు. ఏంటి ఎంత మౌనం కూర్చుంది పాపం? మస్తు డబ్బులే. ఇటువంటి వాడి కోసమైనా చూసేది. అవునవునే, వచ్చాడు కదా. ఏంటి అసలు మాట్లాడదు? ఏంటి సిస్టర్స్, మీకు బయలు వచ్చింది. సచ్చినోడు వచ్చాడే. సరే, మళ్ళీ కలుస్తానే. ఇక్కడ సంతకం పెట్టండి. హాయ్ రోజీ అండ్ సిస్టర్స్, గుర్తు పెట్టుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.